ఏంటా ఈ కలర్‌ఫుల్ బౌల్స్ అనుకుంటున్నారా? చూస్తుంటేనే నోరు ఊరిపోయే వెర్రీ యమ్మీ యమ్మీ చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ బా నచ్చుతాయండి. టూటీ ఫ్రూటీ అండి. మీలో ఎంతమందికి తెలుసు టూటీ ఫ్రూటీ? ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలుసు కదండీ! సో, మనము పచ్చి పప్పాయని తీసుకొని చేస్తాము. కానీ ఇది కూడా సేమ్ టేస్ట్‌లో వస్తుందండి. మనం ఏదైతే వాటర్ మిలన్ పైన పల్ప్ తినేస్తామో, ఆ లోపల మనం తీసేసిన తర్వాత రిమైనింగ్ రెడ్ అంతా కూడా కలర్ అంతా తీసేసి, ఇలాగ మనం వైట్‌గా ఉన్న చెక్క మాత్రమే తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఉన్న పీల్ ఆఫ్ చేయాలండి తొక్కని. చూస్తున్నారు గదా! అది పీలర్‌తో రాదు. చాలా గట్టిగా ఉంటుంది. ఈ కాయ అయితే మాత్రం పుచ్చకాయ చాలా ముదురుదండి. సో, నేను దాన్ని చాక్‌తో చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇలాగా మొత్తం పైనున్న చెక్కంతా కూడా తీసేసానండి. ఇలా తీసేసిన తర్వాత మనము ముక్కలన్నిటిని పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈవెన్‌గా ఇలాగ మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలాగ వైట్ షేడ్ వచ్చేలాగా దాన్ని క్లీన్ చేసేసుకోవాలి మొత్తం. దాని మీద ఉన్న తొక్కంతా తీసేసేయాలి. తర్వాత వాటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నాకు వీటిని చూస్తుంటే మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా పప్పు, మామిడికాయలు కట్ చేసుకుంటాం కదా! సేమ్ అలాగే ఆ సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత అన్ని ముక్కల్ని నీట్‌గా ఒకసారి వాష్ చేసేసుకొని, తర్వాత ఫిల్టర్ చేసేసి, ముందుగా మనము స్టవ్ మీద బాండీ పెట్టుకొని కాస్తంత వేడి నీళ్ళు కూడా వేసుకొని 2 గ్లాసెస్ అయితే సరిపోతాయి. అవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. చెక్క ముక్కల్ని ఇందులో వేసేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. మనకి ఇలాగా గ్లాసీగా వస్తుందండి ముక్క. చూస్తున్నారు కదా! మనం ఆనపకాయ ఉడికించినప్పుడు దాని కలర్ అనేది ఎలా మారుతుంది, సేమ్ గ్లాసీగా వస్తుంది ముక్క అనేది. మనం ఇలా గోరుతో గుచ్చితే గుచ్చుకునేటట్టు ఉండాలి లోపలికి. అలా వచ్చిన తర్వాత దాన్ని తీసి ఫిల్టర్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా వేడిగా ఉండగానే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకో బాండీ పెట్టి, ఆ బాండీలో మనకి ఈ ముక్కలకు తగ్గట్టు షుగర్‌ని మనం మెయింటైన్ చేసుకోవాలండి. ఇక్కడ నాకొచ్చేసి పావు కేజీ వచ్చినాయి ముక్కలు. పావు కేజీకి నేను ఇక్కడ వచ్చేసేటప్పటికి 200 గ్రామ్స్ షుగర్‌ని తీసుకున్నారు. మరీ హెవీ స్వీట్‌నెస్ కాకుండా 2 బౌల్స్ అయితే వేసుకుని ఇందులో 200 గ్రామ్స్ దానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని, మనము ఆ వాటర్ కాస్తంత మరుగుతున్నప్పుడు ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఏవైతే పుచ్చి ముక్కలు ఉన్నాయో వాటిల్ని ఇందులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ పాకంలో వేసేసుకున్న తర్వాత పాకం కొంచెం తీగ పాకం అయ్యేంత వరకు కూడా వీటిని ఇందులో ఇలాగే ఉడకనివ్వాలండి. ఇలాగా మనకి పాకం తీగ పాకం అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వెజల్ని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనకి ఎన్ని కలర్స్‌లో టూటీ ఫ్రూటీ మనం రెడీ చేయాలనుకుంటున్నామో ఆ కలర్స్ ఇలాగ సెపరేట్‌గా బౌల్స్‌లో వేసుకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడైతే 3 కలర్స్‌ని యూజ్ చేస్తున్నానండి. ఒకటి టర్మరిక్ పౌడర్ వేసానండి. ఒకటి ఫుడ్ కలర్ అయిన రెడ్ కలర్ వేసుకున్నాను. ఇంకోటి గ్రీన్ కలర్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఏదైతే బిఫోర్ మనము పాకంలో బాగా ఉడికించి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని బాగా చల్లారనిచ్చిన తర్వాత మనము ఈ బౌల్స్‌లోకి సెపరేట్ చేసుకోవాలండి. మీకు దించేసిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కావాలి అనుకుంటే గనక ఆ ముక్కల్లో వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. అవసరం లేదు అనుకుంటే గనక దాన్ని స్కిప్ చేసేసేయండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు ప్రతి ఒక్క బౌల్‌లోని కూడా నేను ఈవెన్‌గా ఈ పీసెస్‌ని నేను సెపరేట్‌గా వేసేసుకుంటున్నానండి. వేసిన తర్వాత ఒక్కొక్క బౌల్‌లో మనము ఈవెన్‌గా గనక కలిపితే గనక మనకి ఆ కలర్ అంతా కూడా ప్రతి పీస్‌కి ఆహ్, పడుతుందండి. స్ప్రెడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! యెల్లో కలర్ ఆల్రెడీ కలిపేసాను. గ్రీన్ కలర్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ చాలా ఈవెన్‌గా మనకి రెడీ అయిపోయినాయి. సో, మనకి రిమైనింగ్ ఏమైనా సరే పాకం ఉంటే గనక ఆ పాకాన్ని కూడా మీరు ఇందులో వేసేసి నైట్ అంతా వాటిని అలాగా సోక్ చేయాలండి. సో, అవి అలా నానుతూ ఉండాలి. ఇప్పుడు మనము దీని మీద మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకుందామండి. నైట్ అంతా వదిలేసేయండి. చూస్తున్నారు కదా! సో, ఇలాగ ఓ పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వాటిల్ని తీసి మనము అన్నిటిని కూడా ఒక్కొక్క ప్లేట్‌లోకి మనము ఆరబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా! మీరు గట్టిగా ఒక గంట మంచిగా ఉన్న ఎండలో గనక ఆరబెడితే గనక మనకి ఇవన్నీ పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటే రిమైనింగ్ అంతా కూడా ఆరిపోతాయండి. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేనైతే ఇంట్లోనే నీడలోనే ఆరబెట్టేసాను ఫ్యాన్ గాలి కింద.
చాలా నీట్గా రెడీ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఈ టేస్టీ క్యూటీ చిట్టి చిట్టి టూటీ ఫ్రూటీలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో మీలో ఎంతమందికి ఇష్టమో కూడా ఖచ్చితంగా మంచి కామెంట్ అయితే ఇవ్వండి. చాలా టేస్టీ టేస్టీ టూటీ ఫ్రూటీ అండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేసేయండి. బాయ్ బాయ్ అండి.